రాజ విగ్రహం. అనగనగా ఒక పట్నం. ఆ పట్నం మధ్యలో పెద్ద రాతి స్తంభం మీద రాజుగారి బంగారు విగ్రహం ఉండేది. ఆ విగ్రహం కళ్ళకు రెండు నీలాలు పొదగబడి ఉన్నవి. రాజుగారి ఖడ్గం మీద పెద్ద రత్నం పొదగబడి ఉంది. విగ్రహం మీద సూర్యకిరణాలు పడి మెరిసినప్పుడు రాజుగారు కేవలం ఆనంద స్వరూపుడని అనిపించేది. ఒకనాటి సంధ్యా సమయాన ఒక పిచ్చుక ఆ పట్నంలోకి ప్రవేశించింది. రాత్రి ఎక్కడ గడపటమా అనే ఆలోచనలో ఉన్న పిచ్చుకకు ఊరి మధ్యనున్న విగ్రహం కనిపించింది. ఎత్తున ఉంటే మంచి గాలి వస్తుంది, ఊరు కూడా బాగా కనిపిస్తుంది అనుకొని విగ్రహం పాదాల వద్ద మకాన్ చేసింది. పిచ్చుక కన్ను మూద్దాం అనుకునే సమయానికి ఒక పెద్ద నీటి చుక్క మీద పడింది. అది అటూ ఇటూ పారచూసింది. ఆకాశంలో మబ్బు తునకన్నా లేదు. చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నవి. ఏమిటి చిత్రం అనుకుంటూ ఉండగా మరో పెద్ద నీటి చుక్క మీద పడింది. పిచ్చుకకు అనుమానం వేసి తల పైకెత్తి చూసింది. విగ్రహం కన్నీరు కారుస్తున్నది. ఎప్పుడూ ఆనందంగా ఉండే విగ్రహం చెంపల మీద కన్నీరు చూచి పిచ్చుకకు జాలి కలిగింది. మీరెవరు అన్నది పిచ్చుక. నేను దుఃఖం ఎరగని రాజుని అన్నది విగ్రహం. మరి ఎందుకు దుఃఖిస్తున్నారు అన్నది పిచ్చుక. ఆ విగ్రహం ఇలా జవాబిచ్చింది. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎన్నడూ బాధపడలేదు. కోటలో దుఃఖానికి ప్రవేశమే లేదు. ఎంతో హాయిగా ఉండేవాణ్ణి. కోట అవతల ఏమున్నదో నేనెప్పుడూ విచారించలేదు. చచ్చిపోయాక నా విగ్రహాన్ని ఇంత ఎత్తున ప్రతిష్ఠించారు. ఇక్కడి నుంచి పట్నంలో జరిగే సంఘటనలన్నీ కనిపిస్తూ ఉన్నవి. నా హృదయం సీసంతో పోత పోసిందైనా చాలా జాలి కలది. మరి ఏడవక ఏం చేయను. తనతో మాట్లాడుతున్నది ఒక విగ్రహం అన్న సంగతి జ్ఞాపకం వచ్చి అప్పుడు పిచ్చుక చాలా ఆశ్చర్యపడింది. విగ్రహం మళ్ళీ ఇలా అన్నది. దూరాన ఒక పూరింట్లో ఒక బీద కుటుంబం ఉంది. ఒక ఆమె బక్క చిక్కిన శరీరంతో పాలిపోయిన ముఖంతో గుడ్డి దీపం పెట్టుకొని కుట్టుపని చేస్తున్నది. పలుమార్లు సూది చేతివేళ్లలో గుచ్చుకుంటున్నా ఆమె లెక్క చేయటమే లేదు. పక్కన ఉన్న మంచం మీద జబ్బు పడిన బిడ్డ పడుకొని ఉన్నాడు. వాడికి ఆకలవుతోంది. నారింజ రసం ఇవ్వమని తల్లిని వేధిస్తున్నాడు. పాపం ఆమె నారింజ రసం ఎక్కడి నుంచి తెస్తుంది? ఆ బాధ చూస్తే నాకు కన్నీరు ఆగటం లేదు. పిచ్చుక, నాకు సాయం చేయగలవా అని అడిగింది విగ్రహం. ఏమిటది అన్నది పిచ్చుక. చూడు, నా కత్తిలో విలువైన రత్నం పొదగబడి ఉంది. దీన్ని ఆమెకిచ్చి రావాలి. నేనా కదలేను. చూస్తున్నావుగా, నా కాళ్ళను రాతి స్తంభాల్లో తాపటం చేశారు. పగలంతా ఎగిరెగిరి అలసిపోయాను. మళ్ళీ తెల్లవారుజామునే ఎగిరి పరదేశం పోవాలి అంది పిచ్చుక. కష్టాల్లో ఉన్నవారి పట్ల సానుభూతి కావాలి అని రాజు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. అంటే ఏడ్చాడు. పిచ్చుకకు నిజంగానే జాలి వేసి రాజుకు సాయం చేయడానికని ఒప్పుకుంది. రాజు చెప్పిన ప్రకారం అది అతని ఖడ్గం మీద రత్నాన్ని ముక్కుతో కరుచుకొని ఇళ్ల కప్పల మీద నుంచి ఎగిరిపోసాగింది. చివరకు ఆ బేదింటికి చేరింది. కుర్రాడు బాధతో అటూ ఇటూ దొర్లుతున్నాడు. తల్లి అలసిపోయి నిద్రపోతోంది. పిచ్చుక మెల్లగా ఆమెను పక్కకు నెట్టి కుర్రవానికి తన రెక్కలతో విసరసాగింది. ఆ చల్లని గాలి హాయిగా ఉండి అతనికి చప్పున నిద్ర పట్టింది. పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పానది. భలే, ఇంత చల్లోనూ నాకేదో హాయిగా ఉన్నట్లుంది. నిజమే, మంచి పని చేసినందువల్ల అలా అనిపిస్తోంది అన్నాడు రాజు. మర్నాటి ఉదయం అంత చల్లోనూ పిచ్చుక పట్నం అంతా తిరిగింది. మిగతా పిచ్చుకలు ఈ కొత్త పిచ్చుకలో ఏదో విశేషం ఉన్నట్లు చూశాయి. కొత్త పిచ్చుక నిజంగా గర్వపడసాగింది. రాత్రి చంద్రోదయం అయ్యాక పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి, ఈ రాత్రి నేను ప్రయాణం అవుతున్నాను అంది. పిచ్చుక, ఆ దూరాన ఒక శిథిల గృహంలో ఒక యువకవి ఉన్నాడు. అతను కాగితాల ముందు అలసిపోయి కూర్చున్నాడు. ఈ చలికి వేళ్ళు కొంకర్లు పోయి ఆకలికి తట్టుకోలేక రాయలేని స్థితిలో బాధపడుతున్నాడు అన్నాడు ఆ దుఃఖమెరుగని రాజు. ఈసారి పిచ్చుక బతిమిలాడించుకోలేదు. సరే, ఈ రాత్రి కూడా నీ వద్దే ఉంటాను. ఒక రత్నాన్ని ఆ యువకునికి ఇచ్చిరానా? నా దగ్గర మరి రత్నాలు లేవు, కానీ నా రెండు కళ్ళకు గాను రెండు నీలాలు ఉన్నవి. ఒక నీలం తీసి అతనికి ఇచ్చిరా అన్నాడు ఆ రాజు. మీ కంటిని తీయలేను అని పిచ్చుక ఏడవసాగింది. నేను చెప్పినట్లు చెయ్యి పిచ్చుక అని రాజు బతిమిలాడాడు. చివరకు పిచ్చుకకు తప్పిందే కాదు, నీలం ముక్కును కరుచుకొని పిచ్చుక ఎగిరిపోయింది. ఆ కవిగారింటికి తలుపులు లేనందువల్ల లోన ప్రవేశించడం కష్టం అవ్వలేదు. కవి అలసిపోయి రెండు చేతులతో మొగం కప్పుకొని ఉండటం వల్ల పిచ్చుక వచ్చిన సంగతే తెలియలేదు. కాసేపటికి మత్తు వదిలి చూసుకునేటప్పటికీ పక్కన నీలం ఉన్నది. నా రచనల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎవరో నాకు కానుక పంపారు అనుకున్నాడా కవి.
మర్నాడు పగలు పిచ్చుక ఊర్లో తిరిగింది. చంద్రోదయం అయ్యేటప్పటికి రాజు దగ్గరికి వచ్చి, నేను వెళ్తున్నాను, చెప్పిపోయేందుకు వచ్చాను అని అన్నది. పిచ్చుక, ఈ ఒక్క రాత్రి నాతో కూడా ఉండు అని దీనంగా అడిగాడు రాజు. కాదు, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పాపం, ఒక రత్నం ఒక నీలం పోగొట్టుకున్నావు. వచ్చే చలికాలం నేను ఎలాగో ఇటు వస్తాను. అప్పుడు నీకు ఒక రత్నం ఒక నీలం తెచ్చిపెడతాలే. ఇప్పటికి మాత్రం సెలవు అంది పిచ్చుక. పిచ్చుక, ఆ దూరాన ఒక చిన్న పిల్ల ఉంది. ఆమె అగ్గిపెట్టెలు అమ్ముకొని జీవిస్తూ ఉంటుంది. కాలు జారి పడి అగ్గిపెట్టెలన్నీ పక్కనే ఉన్న మురికాలలో పడిపోయినాయి. డబ్బులు లేకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తంతాడు. అందుకని ఏడుస్తూ కూర్చుంది. నా రెండో కంటిని తీసుకువెళ్ళి ఆమెకివ్వు అన్నాడు రాజు. కావాలంటే ఈ రాత్రి కూడా నీతోనే ఉంటాను, కానీ రెండో కన్ను కూడా తీసి ఇయ్యలేను. నీవు అసలే గుడ్డివాడివి అవుతావు అన్నది పిచ్చుక. నాకేం విచారం లేదు పిచ్చుక, నేను చెప్పినట్లు చెయ్యమ్మా అన్నాడు రాజు బతిమలాడుతూ. పిచ్చుక రాజు రెండో కంటిని తీయక తప్పలేదు. ఆ నీలం ముక్కున ఖర్చుకొని వెళ్ళి ఆ చిన్నపిల్ల చేతిలో పెట్టింది. భలే బాగుంది అని ఆనందంతో కళ్ళనీళ్లు కూడా తుడుచుకోకుండానే ఆ పిల్ల ఇంటికి పరిగెత్తింది. పిచ్చుక విచారంగా రాజు వద్దకు వచ్చి, నేనెప్పుడు నీతోనే ఉంటాను, అంధుడివై నువ్వెలా జీవిస్తావు అన్నది. కాదు, మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళు అన్నాడు రాజు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని పిచ్చుక ఆ రాత్రి కూడా రాజుగారి పాదాల వద్ద పడి నిద్రపోయింది. మర్నాడు పిచ్చుక ఊళ్ళోకి వెళ్ళలేదు. రాజుగారి భుజం మీద కూర్చొని తాను తిరిగిన ప్రదేశాల్లోని వింతలు చెప్పసాగింది. ఎన్నో విచిత్రాలు విన్నాక రాజన్నాడు, కానీ వీటన్నిటికన్నా విచిత్రమైనది మానవుని బాధ. పిచ్చుక, నేను పరిపాలించిన ఈ పట్నమంతా తిరిగి ప్రజల బాధలు నాకు చెప్తూ ఉండు. పిచ్చుక పట్నమంతా తిరగసాగింది. కలవారి ఇళ్లలో విందులు జరుగుతున్నవి. వారు తినగా పారివేసిన ఎంగులు మెతుకుల కోసం బీదలు వారి మేడ నీడల్లో కాచుకొని కూర్చున్నారు. చిన్న చిన్న సందుగొందుల్లో ఆకలి బాధతో కురింగి కురిసించిన చిన్నపిల్లలు జాలి గొలిపే స్థితి పిచ్చుక కంటపడింది. పిచ్చుక ఈ సంగతులన్నీ రాజుకు చెప్పింది. నా శరీరం నిండా బంగారు తొడుగులున్నాయి. ఒక్కొక్క తొడుగు తీసి నా బీద ప్రజలకు పంచు, అందువల్ల వారు సుఖంగా ఉంటారు అన్నాడు రాజు. ఒక్కొక్క తొడుగై తీసి పిచ్చుక బీదవారికి ఇవ్వసాగింది. చివరకు రాజు విగ్రహంలో కంచు తప్ప మరేమీ లేదు. కానీ బీద పిల్లలు ఇప్పుడు సంతోషంగా హాయిగా ఆడుకుంటున్నారు. చలి తీవ్రమైంది. మంచు విపరీతంగా కురియసాగింది. పిచ్చుక చలికి తట్టుకోలేని స్థితికి వచ్చినా రాజుని విడిచిపెట్టిపోలేదు. పాపం పిచ్చుక నానాటికి కృషించి మృత్యుకు చేరువ కాసాగింది. ఇక బతుకుతాను అనే ఆశ లేక చివరిసారిగా రాజు దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చి, రాజా, నేను నీ చేతిని ముద్దాడినా అని అడిగింది. చెయ్యి కాదు, నా పెదవినే ముద్దాడు. మీ దేశం వెళ్తున్నావు కదూ అన్నాడు రాజు. లేదు, నేను ఇంకా దూర ప్రయాణమే చేయబోతున్నాను, ఇక తిరిగి రాను అన్నది పిచ్చుక. రాజు పెదవిని ముద్దాడిన పిచ్చుక చచ్చి పాదాల దగ్గర పడింది. ఇదే సమయంలో ఏదో బ్రహ్మాండం బద్దలైనంత శబ్దం వినిపించింది. సీసంతో పోతపోసిన రాజు హృదయం రెండుగా విచ్చింది. మర్నాడు పట్నంలోని పెద్దలకు ఆ దారిన వస్తున్న రాజుగారి విగ్రహాన్ని చూసి, విగ్రహం అందంగా లేదు, ఇక్కడ ఉంటే పట్నానికి అప్రతిష్ట అని తీసేశారు. దాని స్థానంలో ఎవరి విగ్రహం ఉంచాలనే సంశయం బయలుదేరింది. పట్నం పెద్దలు నాదంటే నాదని పోట్లాడుకున్నారు. వారి పోట్లాట్లు అప్పటికి ఇప్పటికీ తెగనే తెగలేదు. పాత విగ్రహాన్ని కరగేశారు. ఎంత మంట పెట్టినా సీసపు గుండె మాత్రం కరగలేదు. చివరకు విసిగి దాన్ని బయట పారివేశారు. ఒకనాడు ఆ పట్నంలో 2 అమూల్యమైన వస్తువుల్ని తీసుకొని రండి అన్నాడు దేవుడు. దేవదూతలు ఊరంతా తిరిగి చచ్చిన పిచ్చుకను, కరిగిన సీసపు గుండెను తీసుకువెళ్లారు. సాటిలేని వస్తువులు అని దేవుడు మెచ్చుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.